మన రక్షకుడు 3.5 సంవత్సరములు గొప్ప పరిచర్య చేసి ఆయన అనుభవించినటువంటి శ్రమకు పరాకాష్ట ఏది? ఆ మరణ దినము, పస్కా పండుగ రోజు, పస్కాను సిద్ధపరచు దినమైన ఆ పస్కా పండుగ రోజు ఆయన పడినటువంటి ఆ శ్రమ మనకు కళ్ళ ఎదుటనే ఉన్నది. అది మర్చిపోజాలము. హల్లెలూయా. అది మర్చిపోలేము. 3.5 సంవత్సరములు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు రోగులను స్వస్థపరిచాడు, గుడ్డివారికి చూపించాడు, కంటివారికి నడకనిచ్చాడు, చెవిటి వారికి వినికిడినిచ్చాడు, మూగవారికి మాటనిచ్చాడు, చచ్చిన వారిని సైతము లేవనెత్తి నడిపించినటువంటి ఆ తండ్రి, ఆ రక్షకుడు, ఆ ప్రభు, ఆ యేషువ మెస్సయ్య చివరి దినాలు వచ్చేసరికి, చివరి గడియ వచ్చేసరికి ఆయన మరణము ఎంత భయంకరంగా ఉన్నదో మనకు తెలుసు. అన్యాయమైన తీర్పు తీర్చి ఆయనను సిలువకు అప్పచెప్పగా అక్కడ జరిగినటువంటి పని ఏమిటంటే తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ శిష్యులందరూ చెల్లాచెదురైపోయారు. అంతవరకు ఆయనను వెంబడించినటువంటి వారు సైతము ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. ప్రాణభీతితో వెళ్ళిపోయారు. 3 సిలువలో వేలాడుతూ ఉన్నారు, ఇరుపక్కల దొంగలు. చివరి ప్రాణం ఇడిచేటువంటి క్షణంలో కూడా ఆయన ప్రేమను చూపుతూనే వచ్చాడు. ప్రాణం విడిచాడు. గమనించండి. 3.5 సంవత్సరములు ఆయనను వెంబడించినటువంటి వారు అనేకులు, ఆయన యొక్క మాటలను లక్ష్యముంచిన వారు అనేకులు, లక్ష్యముంచని వాళ్ళు కూడా అనేకులు, ఇంకా అధికంగానే ఉన్నారు. ఆయన మరణ గడియ వచ్చినప్పుడు ఆయనకు సమీపంగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. మరణించాడు. సిలువలో వేలాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి భక్తిగల స్త్రీలు చూస్తూ కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు. వారు ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. స్త్రీలు గనక వారు అక్కడ కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు. గమనించండి, లేఖనం ప్రకారము సిలువలో అంటే మ్రాను మీద, వాస్తవానికి అక్కడ రాయబడిన మాట మ్రాను అని రాయబడింది. ఆ మ్రానుకు సిలువ అనేటువంటి పేరు, కొత్త పేరు, అంటే కొద్దిగా బాగుంటుంది అన్నట్టుగా సిలువ అనేటువంటిది తగిలించారు. వాస్తవానికి సిలువ అనేటువంటిది ఏమీ లేదు. మ్రానులో వేలాడదీయబడిన మెస్సయ్య అని అపోస్తుల కార్యంలో ఉంటుంది. మ్రాను అది. గమనించండి, గొర్రెను చేతులు కట్టేసినప్పుడు ఎలా ఉంటుందండి? చేతులు కట్టేసినప్పుడు ఈ షేప్లో వస్తుందా? ఈ షేప్లో వస్తుందా? గొర్రె ఆ రెండు కాళ్ళను కట్టేసి దాన్ని వదకు సిద్ధపరచవచ్చు. యేషువ మెస్సయ్య యొక్క 2 చేతులు 2 కాళ్ళు కట్టేస్తే వచ్చే షేప్ ఏంటి? ఈ షేపును అక్కడ పెట్టేటువంటి సిలువ అవసరం లేదు. మ్రానులో ఆయన వేలాడదీశ లేఖనంలో ఉంది. అది సరే. ఆ యొక్క మ్రానులో సిలువలో వేలాడుచూ ఉన్నాడు. లేఖనం ప్రకారము సాయంకాలము ముగిసిన తర్వాత ఆ యొక్క మ్రాను మీద నుండి, సిలువ మీద నుండి ఒక వ్యక్తిని దింపడం అనేది అది శాపగ్రస్తం. ఆ వ్యక్తి శాపగ్రస్తుడు అవుతనే ఆ మ్రాను నుండి సాయంకాలం గడిచిన తర్వాత బొద్దు కురుంకిన తర్వాత దింపుతారు. ఇప్పుడు ఆయన మరణించాడు, ఎవరు లేరు. అక్కడ చూస్తే స్త్రీలు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, అక్క చెల్లెలు అక్కడ ఉన్నారు. వారు ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. కారణం వారి యొక్క లిమిటేషన్స్, వారి యొక్క పరిమితి వారికి తెలుసు. వారు ప్రేమ ఉంది కానీ ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ మ్రానులో వేలాడుచున్నటువంటి యేషువ మెస్సయ్య యొక్క ఆ శరీరమును, ఆ దేహమును కిందికి దించి సమాధి
సమాధి చేయాలి. ఎప్పుడు? పొద్దు గుంకే లోపుగా సమాధి చేయాలి. లేకపోతే శాపగ్రస్తుల్లో ఒకనిగా ఆయన ఎంచబడతాడు. లేఖనము మళ్ళీ నిరర్థకమైపోతుంది. లేఖనము నెరవేర్చనటువంటి వాడుగా ఆయన మిగిలిపోతాడు. గమనించండి, ఆ గడియలో ఎక్కడి నుండి వచ్చాడో ఒక వ్యక్తి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు. అక్కడ ఏడుస్తూ ఉన్నారు, కన్నీళ్ళు విడుస్తూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు, రొమ్ములు బాదుకుంటూ ఉన్నారు. సాయంకాలము సమీపిస్తూ ఉంది. కొద్ది కాలమే మిగిలి ఉన్నది, కొద్ది సమయమే మిగిలి ఉన్నది. ఈ కార్యక్రమాలు ముగించాలని అంటే ఇంత సమయము కావాలి. ఈ లోపుగా ఆయనను దింపకపోతే ఇంత మహానుభావుడు, ఇంత రక్షకుడై ఉండి, లోక రక్షకుడై ఉండి ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడతాడా ఏమిటి? ఆయన కార్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సహోదరులు అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి అంటూ ఉన్నాడు, సైనికులు చుట్టుపక్కల ఉన్నారయ్యా, ఇదిగో నేను పర్మిషన్ తీసుకున్నాను, అధికారి నుండి పర్మిషన్ తీసుకున్నాను, గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకున్నాను, పిల్లల నుండి పర్మిషన్ తీసుకున్నాను. ఈ యొక్క దేహమును నాకు దించి ఇవ్వండి, నేను తీసుకొని వెళ్ళి సమాధి చేయాలి. ఆ సైనికులు అంటారు, మేమెందుకు దింపుతాను, నువ్వే తీసుకో, మాకేం పని, నువ్వే చూసుకో. ఆ వ్యక్తి ఆ యొక్క దేహమును ప్రయాసపడి దింపి తీసుకొని సమాధి చేసి ఆ కార్యక్రమాన్ని ముగించాడంట. హల్లెలూయా. ఆయన ఎవరు ఏమిటి అనేది కొద్దిగా ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 57వ అధ్యాయం. మత్తయి సువార్త కొన్ని మాటలు క్లుప్తంగా ఆయన ఎవరు, ఆయన యొక్క చరిత్ర ఏమిటి, ఆయన సాక్ష్యం ఏమిటి, ఆయన ద్వారా మనము ఏమైనా ఆత్మ సంబంధమైన పాఠములు నేర్చుకోవచ్చా అనే కోణంలో కొద్దిగా ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. 27:57 అమ్మా. మత్తయి సువార్త. యేసు యాషువ శిష్యుడుగానున్న అరిమతయ యోసేపు అన్న ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యాషువ దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. చాలు, అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. యాషువ శిష్యుడుగానున్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి, లేఖనములో రాయబడినటువంటి మాట యేసు అని ఉంది కదా, ఎందుకయ్యా యాషువ అని చదువుతూ ఉన్నారని కొంతమంది కొత్త వాళ్ళకు ఉండవచ్చు. గమనించండి, ఇది ప్రతిరోజు కూడా నేను జ్ఞాపకం చేస్తాను, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి. యేసు అనేటువంటిది తెలుగులో రాయబడినటువంటి మాట, ఆ పదము కానీ ఆయన ఒరిజినల్ నేమ్ యెహోషువ మెస్సయ. ఆ పాట తీసి పెడతా అఖిల్, ఆ పాట జఫన్య శాస్త్రి అన్న న్యూ సాంగ్ ఉంది చూసారా, అది రెడీ చేయండి. అది జఫన్య శాస్త్రి న్యూ సాంగ్ అని కొట్టి వస్తుంది. జఫన్య శాస్త్రి న్యూ ఇయర్ సాంగ్ అని ప్లే చేయండి ఒకసారి చూడండి. అది యేసు అనేటువంటి ఆ యొక్క పదము తెలుగుకు సంబంధించినటువంటి పదము. యాషువ అనేది అది భూలోకం మనకు సంబంధించినటువంటి పదము. హల్లెలూయా. తెలుగు ప్రజల మధ్యలో తప్ప యేసు అంటే అర్థం కాదు. యాషువ అంటే ప్రపంచమంతటికీ తెలిసినటువంటి పేరు. అందుకొరకు మనకు తెలిసినటువంటి ఆ సత్యమును కొద్దిగా అనుసరిద్దామని మనము పలుకుతూ ఉన్నాం. యేసు అంటే తప్పు లేదు అనేది మాటికి నేను ఒక్క నుంచి చెబుతూ ఉన్నాను. అనగలిగితే మీరు యాషువ అనండి అని చెప్తున్నాను. ఇందాక సత్యమ్మ గారు ప్రార్థన చేశారు. ఏ విధంగా ప్రార్థన చేశారమ్మా? ఏ నామంలో ప్రార్థన చేశారు? యేసయ్య నామంలో. ఎప్పుడైనా మనం ఏమైనా అన్నామా? లేదు. అది సంతోషం, చేయండి. దేవుడు మీకు ప్రత్యక్షతనిస్తే, అమ్మ ఇదిగో ఈ పేరు పలకండి అని దేవుడు పరిశుద్ధాత్మని మీ హృదయంలో ప్రేరేపిస్తే పలకండి, లేకపోతే ప్రాబ్లం ఏం లేదు. అదే మనం చెబుతున్నది. కానీ బయట ఇది రకరకాలుగా బోధించుకుంటూ ఉన్నారు, చెబుతూ ఉన్నారట. సరే, వారి విజ్ఞతకే సత్యమ్మ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేశారు, అది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. హల్లెలూయా. సరే, అది సిద్ధపరిచే లోపుగా నేను చెబుతూ ఉన్నాను. యాషువ శిష్యుడుగానున్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడయుండి. గమనించండి, అరిమతయ యోసేపు అనేటువంటి వ్యక్తి సాయంకాలమైనప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, అధికారి దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకొని ఆ యొక్క మ్రానులో వేలాడుచున్న, సిలువలో వేలాడుచున్న ఆ దేహమును, యాషువ మెస్సీయ యొక్క దేహమును తీసుకొని వెళ్ళి సమాధి చేశాడు.
అసలు ఆయన ఎవరు? ఇక్కడ రాయబడుచున్నటువంటి మాట అరిమతయి యోసేపు అనేటువంటి మాట, ఆ పదము, ఆ పేరు 27 అధ్యాయాలు ఉన్నాయి కదా. 27 అధ్యాయాలు మత్తయి సువార్తలో నీకు ఎక్కడ కనిపించదు. 27 అధ్యాయాల్లో ఎక్కడ కనిపించదు. మరణ సమయంలో మరణించిన తర్వాత అక్కడ కనిపిస్తున్నటువంటి ఒక పేరు, అగుపడుచున్నటువంటి పేరు, వినిపిస్తున్నటువంటి పేరు ఏమిటంటే అరిమతయి యోసేపు. అరిమతయి యోసేపు ఎప్పుడు అని అంటే కష్టకాలములో ప్రధానమైనటువంటి సమయంలో, అవసరమైనటువంటి సమయంలో, అత్యవసరమైనటువంటి సమయంలో ఒక వ్యక్తి అక్కడ ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అరిమతయి యోసేపు అనేటువంటి వ్యక్తి ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాడు. అతడట ధనవంతుడు. ఎవరైనా ధనవంతుడు. ఈరోజు మానవాళికి ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి జబ్బు ఏమిటంటే, యేసుక్రీస్తు అనగా, క్రైస్తవులు అనగా, యేసు మెస్సైను వెంబడించేటువంటి వారు అనగా ఇదేదో అమెరికా మతము, లేకపోతే లండన్ వాళ్ళ మతము, లేకపోతే ఇంకొకరి మతము కాదు. యేసు మెస్సై పుట్టింది మన ఏసియాలో, ఇజ్రాయేల్ దేశంలో ఆయన పుట్టాడు. అమెరికాలో పుట్టలేదు ఆయన, లండన్లో పుట్టలేదు ఆయన. లండన్కు సంబంధించినటువంటి దేవుడు కాదు, అమెరికాకు సంబంధించినటువంటి దేవుడు కాదు ఆయన. ఇజ్రాయేల్లో పుట్టాడు. మధ్య సెంట్రల్ పాయింట్లో ఆయన పుట్టాడు. అమెరికా మనకెంతో దూరం ఉంది, ఇజ్రాయెల్ మనకు బహు సమీపముగా ఉన్నది. ఆయన మనకు సమీపముగా ఉన్న ఆ ఇజ్రాయెల్ దేశంలో ఆయన జన్మించాడు. సరే, అక్కడ రాయబడినటువంటి మాటను బట్టి మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. ఈరోజు లోకంలో ఉన్నటువంటి తలంపు ఏమిటంటే, యేసుక్రీస్తు అనగా, యేసు మెస్సై అనగా ఆయన పల్లవి దగ్గరికి సౌండ్ తగ్గించండి. పల్లవి సౌండ్ యూట్యూబ్లో కూడా కొద్దిగా సౌండ్ తగ్గించి పెట్టండి ఫస్ట్. ఆయన దీనుల యొక్క, దరిద్రుల యొక్క దేవుడు, బీదల యొక్క దేవుడు. ప్లేజ్ సౌండ్ మ్యూట్లో ఉంది. పల్లవి దగ్గరికి వచ్చేసి, పల్లవి దగ్గరికి. ఇక్కడ రావట్లేదు సౌండ్. ఓకే, యాక్చువల్గా ఇది గత 4 వారముల నుండి నేను చూపించాలని అనుకుంటున్నాను, అందుకొరకు ఈరోజు సమయం తీసుకుంటున్నాను. ఓకే, మీరు సిద్ధపరచండి. అది ఈ లోపుగా రెడీ అయినప్పుడు చెప్పండి. అది సౌండ్ రావట్లేదా? ఓకే, తీసేయండి. ఓకే, లీవ్ ఇట్, నో ప్రాబ్లం. ఓకే, రాయబడినటువంటి మాటను బట్టి ధ్యానం చేద్దాం. మీరు ఓకే, తర్వాత సిద్ధపరచండి, నో ప్రాబ్లం. ఓకే, లీవ్ ఇట్, వదిలేసేయండి. చెప్పబడినటువంటి మాటను బట్టి ఒక మాట ధ్యానం చేద్దాం. బీదల యొక్క దేవుడు, ఎస్సీ ఎస్టీల యొక్క దేవుడు, లేకపోతే పూర్ ఫెలోస్, బీదల యొక్క దేవుడు, డబ్బు లేనటువంటి వారి యొక్క దేవుడు. ఆయన డబ్బు లేక గతి లేక ఆయనను నమ్మారు. ఆయనను నమ్మారు. లేకపోతే కనుక ఆయన దేవుడుగా చలమని కాడు. బీదల యొక్క దేవుడు అనేటువంటి ముద్ర, ధనికులు, అధికారం కలిగినటువంటి వారు, పెద్ద కులములో ఉన్నటువంటి వారు, అది తక్కువ జాతికి సంబంధించినటువంటి మతం, తక్కువ జాతికి సంబంధించినటువంటి దేవుడు అనేటువంటి ముద్ర అక్కడ ఉన్నది. గమనించండి. అరిమతయి యోసేపు అంట. ఎవరు రెడైందా? ఓకే, ప్లే చేయండి ఒక్క నిమిషం. అది చాలా రోజుల నుంచి నేను నెల రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను, అందుకొరకు 2 నిమిషాలు టైం తీసుకోండి. పల్లవి దగ్గర. ఓకే, లిటిల్ కొద్దిగా ఒక 5 సెకండ్స్ బ్యాక్ వెళ్ళు. ఓకే, చాలు, పే చేయండి. చాలు. ఆయన గొప్ప దైవ సేవకులు. హల్లెలూయా. లాస్ట్ టైం మన దగ్గరికి వచ్చాడు జెఫనీ శాస్త్రి అని, బాగా నేను అభిమానిస్తున్నటువంటి దైవ సేవకులు. అన్న మరి ప్రసంగమైన తర్వాత వెళుతూ కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నప్పుడు, ఏంటి ఈ పదం వాడావు అని అన్నాడు. అంటే
ఇలాగ పేరు మనిషిని భాషను బట్టి మారదు కదన్న. నా పేరు చిన్నబాబు, ఇంగ్లీష్లో అయినా, తెలుగులో అయినా, హిందీలోనైనా, ఇంకే భాషలోనైనా ఇదే పేరు కదన్న. ఆయన పేరు యాషోవా మెస్సయ్య కదన్న. మరి యేసు, జీసస్, ఇంకొకటి అని పిలవడం ఎందుకు అని నాకు మనసులో అనిపించింది. అదే పదం నేను వాడుతూ ఉన్నానన్న. అన్న ఒక్క మాట కూడా పలకలేదు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్ముని ప్రేరేపణ ద్వారా ఆయన ఆ పాటలో ఈరోజు వాడడం అనేది అసలు ఒక సంచలనం. దాని విలువ నాకు తెలుసు కాబట్టి అసలు పులకరిస్తూ ఉంది ప్రాణం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే తెలుసండి, ఈరోజు ఆంధ్రాలో తెలుగు ప్రజల మధ్యలో గొప్పగా వాడబడుతున్నటువంటి దైవ సేవకుడు. ఈ పదము వాడితే, ఈ పేరు వాడితే ఈరోజు ఈ మందిరానికి ఉన్నటువంటి ముద్ర ఆయనకు కూడా రావచ్చు. యాషోవా మెస్సయ్య ప్రార్థన మందిరం అనగానే వారు తెలియనటువంటి వ్యక్తి కూడా, కనీసము బైబుల్ తెలియనటువంటి వ్యక్తి కూడా, కనీసము లేఖనము తెలియనటువంటి వ్యక్తి కూడా పెడుచున్నటువంటి ముద్ర ఏమిటంటే ఇది ఒక తప్పుడు బోధ. వారు ఖచ్చితంగా ఆయనకు లెక్క చెప్పవలసి ఉంటుంది, నిశ్చయముగా లెక్క చెప్పవలసి ఉంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. వారు ఎంతటి వారైనను సరే, ఎవరైనను సరే ఆ పరిస్థితుల్లో ఆయన తెగించి, ఆయన ధైర్యం చేసి ఆ పదము ఆ పాటలో వాడడం అనేది అది అద్భుతమైనటువంటి సంఘటన. హల్లెలూయా. అందుకొరకే నేను అత్యధికంగా ఆనందిస్తూ ఉన్నాను. తండ్రి చిత్తమైతే సహోదరుడు నెహెమ్యా యానివర్సరీకి పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ సమయం అనుకూలమైతే మన మందిరంలో 28th ఆయన ప్రసంగం చేయవచ్చు, సమయం తీసుకుంటే అవకాశం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాట మన గ్రూప్లో షేర్ చేయండి. మీరు కూడా ఆ పాట వినండి, ఆ పాటను రివైండ్ చేసుకొని వినండి. ఆ పాట యాషోవా మెస్సయ్య కొత్తది కాబట్టి పలకడానికి ఇబ్బందిగా ఉంటుంది. నాకు 2 సంవత్సరాలు, నేను చెప్పాను కదా, 2 సంవత్సరాలు వ్యతిరేకించాను, వద్దనుకున్నాను. పరిశుద్ధాత్ముడు అలాగ వెంబడించి ఈరోజు ఆ పేరు కొరకే పోరాడేటువంటి కృపను దయచేశాడు. హల్లెలూయా. చాలామంది ప్రేమగా సలహా ఇచ్చారన్న, ఆ పేరు ఒక్కటి మానేసేయండి, ఈరోజు మందిరం నిండిపోయింది. ఆ పేరు మానేసేయండి, మందిరం నిండిపోయింది. పండగలు అవి వద్దు, క్రిస్మస్ ఇవే నిజమని చెప్పండి, మందిరం ఇది సరిపోదు. అందరు చెప్పినారు, ప్రేమగా చెప్పినారు, వాళ్ళు ప్రేమగా చెప్పినటువంటి మాట. అయినప్పటికీ దీని కొరకు, సత్యము కొరకు నిలబడాలి. హల్లెలూయా. సత్య సాక్షిగా ఆయన ఉన్నాడు కనుక సత్య సాక్షిగా బ్రతకాల, సత్య సాక్షిగా మరణించాలని ఒక తీర్మానం. హల్లెలూయా. సరే, ముందుకెళ్దాం. ఈ సమయంలో కొన్ని మాటలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. అక్కడ రాయబడినటువంటి మాట, అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు యేసుక్రీస్తు యాషోవా మెస్సయ్య బీదల యొక్క దేవుడు మాత్రమే కాదు, దరిద్రుల యొక్క దేవుడు మాత్రమే కాదు, ఆస్తి ఐశ్వర్యము లేని వారికి మాత్రమే దేవుడు కాదు, ఎన్నిక లేనటువంటి వారికి మాత్రమే కాదు, అనగద్రొక్కబడినటువంటి జాతికి సంబంధించిన వారి యొక్క దేవుడు మాత్రమే కాదు. లేఖనము చెబుతున్నటువంటి సత్యం ఏమిటంటే ఆయన సర్వలోకమునకు రాజై ఉన్నాడు. హల్లెలూయా. సర్వలోకమునకు రాజై ఉన్నాడు. ఆయన ప్రతి మనిషిని ఆయన తన పోలికగా సృజించుకున్నాడు కనుక ఆయన ప్రశస్తమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తము ఆయన బిడల కొరకు కార్చాడు గనక సర్వ మానవాళికి ఆయన తండ్రి అయి ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుడైనప్పటికీ ఆయనను వెంబడింపవలసినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? బీదల యొక్క దేవుడే అయితే కేవలము స్త్రీలు కొద్ది మందిగా ఆయనను వెంబడించేటువంటి స్థితిలో ఆయన బోధ ఉంటే, ఆయన దేవుడైతే ఆ ధనవంతుడు అనబడినటువంటి అరిమతయ యోసేపు ఎందుకు ఆయనను వెంబడించాడు? ఎవరు ఆయన చూస్తే, ఇంకా కాస్త చూస్తే గనక ఆయన ఒక అధికారము కలిగినటువంటి వాడై ఉన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనం. త్వరితంగా ముందుకెళ్దాం. 20 అరిమతయ యోసేపు అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు ఒకడు ఉండెను. ఒక అధికారము కలిగినటువంటి వాడై ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నటువంటి వాడు. అక్కడ జరుగుతున్నటువంటి సంభాషణలు వింటూ ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క యాషోవా మెస్సయ్య చెబుతున్నటువంటి బోధ తప్పుడు బోధ. ఇది లేఖనానికి విరోధము. అతన్ని నాశనము చేయడానికి మనము ప్రణాళిక చేద్దాం. అతని మీద బురద చల్లుదాం. అవసరమైతే అతన్ని చంపేద్దాము.
అవసరమైతే అతన్ని చంపేద్దాము. ఆ డిస్కషన్లో ఆయన అక్కడ ఉన్నాడు, ఆ డిస్కషన్లో అక్కడ ఉన్నాడు, ఆ సంభాషణలో అక్కడ ఉన్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి మాట, రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక. వారు చేస్తున్నటువంటి ఆలోచనకు ఏ రోజు అరిమతయ యోసేపు సమ్మతించలేదు. కారణం ఏమిటంటే అతడు సజ్జనుడు. హల్లెలూయా, హల్లెలూయా. అతను మంచివాడు. కొద్దిమందిగా పోగై అక్కడ చెబుతున్నటువంటి మాట, రే అమ్మాయి మొన్ననే వచ్చింది, మంచి జాబ్ తెచ్చుకున్నది, నాకంటే ఎక్కువ జాబ్ తెచ్చుకున్నది, నాకంటే ఎక్కువ జీతం వచ్చేస్తుంది. అతను మొన్ననే ఏమీ లేకుండా, చైన్ కూడా లేకుండా మందిరంలో ఎంటర్ అయింది. ఇప్పుడు పెద్ద చైన్ వేసుకొని తిరుగుతుంది. ఏదో ఒకటి చేయాలి ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేయాలి, ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేయాలి. ఈ డిస్కషన్ ఏదో ఒకటి బురద చల్లుదు, ఏదో ఒకటి కలిగిద్దాం, ఏదో ఒకటి వాళ్ళను కిందికి లాగేద్దాం. ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటే అరిమతయ యోసేపు అంటాడు, అబ్బాయి ఎందుకన్నా ఇది ఈ పని చేయడము మంచిది కాదన్నా, ఈ పని చేయడం మంచిది కాదు. మన బిడ్డలు కదా, మన మందిరానికి వచ్చేటువంటి వారి కదా, మన యొక్క పట్టణానికి సంబంధించినటువంటి బిడ్డలే కదా, మన అన్నదమ్ముల యొక్క పిల్లలే కదా వాళ్ళు, మన యొక్క అన్నదమ్ముల యొక్క పిల్లలే కదా. వాళ్ళ మీద ఇంత నీచమైన ఆలోచన నువ్వు ఎలాగ చేస్తున్నావు? మళ్ళీ అక్కడ ప్రసంగం చేస్తావు కదా, మందిరంలో ప్రసంగం చేస్తావు కదా. రే ప్రసంగమే ఇదిరా వాళ్ళని తొక్కకపోతే మన మీదకి వచ్చి కూర్చుంటారు. మనకంటే వాళ్ళు గొప్ప అయిపోతారు. అప్పుడు మన పేరు ఎవరు పట్టించుకోరు, మనల్ని ఎవరు పట్టించుకోరు. వారిని తొక్కేసే, వారిని అనగదొరకాలి, వారిని నాశనము చేయాలి. ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటే ఆయన అంటున్నాడంట ఇది ఏమాత్రము కూడా జరగడానికి వీల్లేదు. హల్లెలూయా. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక వారి ఆలోచనకు సమ్మతించక ఈరోజు ఆయన జీవితం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠం ఏమిటంటే, లెసన్ ఏమిటంటే, ఆత్మ సంబంధమైన మర్మం ఏమిటంటే, నీ దగ్గరికి కొన్ని మాటలు వస్తాయి. ఈ పని చేద్దాం. నీకు లేనటువంటి ఆలోచన కూడా పక్కావిడ నీ దగ్గరకు వచ్చి నీకు లేనటువంటి ఆలోచనను నీ యొక్క మైండ్లోనికి దాన్ని చొప్పించి ఆయన లేకపోతే ఆమె యొక్క పాపములోనికి నిన్ను కూడా పాలిభాగస్తునిగా చేస్తారు. ఆ సమయంలో సజ్జనుడవైతే, నీతిమంతురాలు అయితే నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే, వారు చేసినటువంటి ఆలోచనకు నీవు సమ్మతించవు. హల్లెలూయా. వారు చేసినటువంటి ఆలోచనకు సమ్మతించవు. అతన్ని నాశనము చేద్దాము అని అన్నప్పుడు నువ్వు వారితో ఏకీభవించవు. ఆమెను నాశనము చేద్దాము అని అంటే నువ్వు ఏకీభవించవు. అతని మీద నింద వేద్దాము అని అంటే నువ్వు ఏకీభవించవు. ఆమె మీద నింద వేద్దాము అని అంటే నువ్వు సమ్మతించవు. కారణం ఏమిటంటే నీవు సజ్జనురాలు. హల్లెలూయా. నీవు నీతిమంతురాలు. ఏ విధంగా నీతిమంతురాలు అంటే నా క్రియలను బట్టి కాదు, నా మంచితనమును బట్టి కాదు, నా యొక్క రక్షకుడైన యేషువ మెస్సీయ రక్తము ద్వారా నేను నీతిమంతునిగా మార్చబడ్డాను. హల్లెలూయా. ఆయన ప్రశస్తమైన నిర్దోషమైన రక్తమును ఎప్పుడైతే ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే నీవు ఆ రక్తమును విశ్వసిస్తావో, ఆయన నామంలో ఆ రక్తంలో క్షమాపణ ఉంది అని నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకుంటావో, అప్పుడు నీకు వస్తున్నటువంటి ఒక పేరు ఏమిటి తెలుసా? ఒక టైటిల్ ఏంటి తెలుసా? ఈమె నీతిమంతుడు, ఇతను నీతిమంతుడు, ఈమె నీతిమంతురాలు. హల్లెలూయా. మామూలుగా మనిషిగా నేను పాపములు ఎత్తి చూడవచ్చు, బలహీనతలు ఎత్తి చూడవచ్చును, కానీ ఇదిగో మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే, రక్షకుడు ఎలాంటి వాడంటే, మన యొక్క బలహీనత ఆయన కన్నుల ఎదుట కనిపిస్తూ ఉన్నప్పటికీ ఇదిగో నా కుమారుడే, హల్లెలూయా, నా కుమారుడే, నా కుమార్తెనే అంటాడు. తప్పిపోయినటువంటి కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడని? మంచి డ్రెస్ వేసుకొని, సూట్ బూట్ వేసుకొని,
ఏమండి సూట్ పుట్టేసుకొని చక్కగా సిద్ధపడి వచ్చాడా కంపు కొడుతూ ఉంది, స్నానం కూడా చేయలేదు. పందులతో సహవాసం చేసినటువంటి వాడు పరిగెత్తుకుంటూ ఇంటి ద్వారం నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే మెడ మీద పడి ముద్దాడి అతన్ని ఇంటికి తీసుకొని వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోరుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే నీవు నేను అన్యులు లేకపోతే దేవుని ఎరిగినప్పటికీ ప్రణాళికలు వేసి ఇతరులను మోసం చేయాలనుకున్నటువంటి వారితో నీవు సమ్మతించకూడదు. ఆమేన్. నువ్వు సమ్మతించకూడదు. ఆ పరిస్థితుల్లో నీకు ఒక టైటిల్ ఇస్తాడు. టైటిల్ వేరు, పేరు వేరు. గమనించండి, పేరు వేరు, టైటిల్ వేరు. మామూలు తెలుగు అండి, అది మామూలు తెలుగు. ఏదో చదువు రానటువంటి వారికి కొద్దిగా అర్థం కావట్లేదు అని అంటే పర్లేదు, కానీ చదువుకున్నటువంటి వారు కూడా పేరుకు టైటిల్ అంటే ఏమన్నారు, బిరుదులు లాంటివి తేడా తెలియట్లేదు. ఆయన మంచివాడు పేరా? ఆయన మంచివాడు. లేకపోతే యోసేపు మంచివాడు. పేరు అందులో ఏది పేరు, ఏది బిరుదు అండి? పేరు ఏది, బిరుదు ఏది? చెప్పండి, అందరు చెప్పండి. పేరు ఏది, బిరుదు ఏది? పేరు ఏది? అందరూ పేరు ఏది? అందరికి అర్థమైందా? పేరు ఏది, బిరుదు ఏది? బిరుదు ఏది? వాడు మంచివాడండి, ఆమె మంచిదండి. బిరుదు వేరు, పేరు వేరు. ఎన్ని పేర్లు ఉన్నాయండి? 1000 పేర్లు. 1000 పేర్లు ఎక్కడున్నాయి? ఎప్పుడైనా చదివావు నువ్వు? పేరు అర్థమైందా నీకు? 1000 పేర్లు ఎక్కడున్నాయి? 1000 పేర్లు ఎక్కడున్నాయండి? ఆయన చెబుతున్నది నాది ఒక్కటే పేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు సర్వలోకము గ్రహిస్తుంది ఆయన పేరు ఒక్కటే అని. గ్రహిస్తుందని ఆ లేఖనం ఒక్కనిచ్చి చెబుతుంటే ఆయన చెబుతా ఉన్నాడు 1000 పేర్లు ఉన్నాయండి. ఏ పేరు పిలిస్తే పలకడండి. పేరుకు బిరుదుకు అర్థము తెలియకుండా ప్రసంగాలు చేయడం బాధాకరం. పేరు వేరు, బిరుదు వేరండి. ఆయనకున్నటువంటి పేరు ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయన పేరు. మన రక్షకుని యొక్క పేరు యెహోషువ మెస్సయ అనే ఒకే పేరు. హల్లెలూయా. 100 పేర్లు లేవు, బిరుదులు ఉన్నాయి. అల్ఫా ఒమేగా నేనే, పునరుద్ధానుడను నేనే అన్నాడు. పునరుద్ధానుడను నేనే, జీవాహారమును నేనే. పునరుద్ధానుడు పేరా, బిరుదా? మంచి కృపమయుడు పేరా, బిరుదా? కొన్నిసార్లు అంటాం వాడు అసలు పేరు మంచితనానికి అందరు చెప్పారు. మంచితనానికి అంటే ఆ పేరులాగా వాడి పేరు అది కాదు, మంచితనాన్ని పేరులాగా మార్చేంత మంచితనం చూపించాడు. కానీ పేరు మంచితనం అయిపోయిందా? అరే మంచితనం ఇలా అరే మంచితనం, ఇక్కడ ఉన్న అందరూ వచ్చేస్తారు. అమ్మ మంచితనం అంటే నిన్ను మంచితనం, నిన్నెవడు మంచితనం అసలు? నిన్నెవడు మంచితనం అన్నాడు? మనకి బుద్ధి లేదు అసలు. నిన్నెవడు అన్నాడు మంచితనం? అరే పేరు మంచితనం పెట్టుకుంటే ఎంతమంది వస్తారు? పేరు వేరు, బిరుదు వేరు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు అనేటువంటి బిరుదు, సజ్జనుడు అనేటువంటి బిరుదు ఆ తండ్రి నీకు నాకు ఆపాదించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు పొందుకుంటావో తెలుసా? నీవు ఇతరులు చేసేటువంటి ఆలోచనను నీవు సమ్మతించకపోతే, ఆలోచనకు నీవు ముద్ర వేయకపోతే, ఆలోచనను నీవు ఓకే చేయకపోతే, ఆలోచనతో నీవు ఏకీభవించి వారితో కూడా ఆ యొక్క భయంకరమైన క్రియల్లో నీవు పాలు పంపులు పొందకపోతే నీవు నీతిమంతురాలుగా తీర్చబడతావు. హల్లెలూయా. అరిమతయు యోసేపుకున్నటువంటి చరిత్ర ఏమిటంటే, సాక్ష్యం ఏమిటంటే, అతన్ని ఎంతమంది బలవంతము చేసినా, ఎంతమంది ఫోర్స్ చేసినా, ఎంత ఆశ చూపినా అతను ఏ మాత్రము ఒప్పుకోక, అక్కడ రాయబడిన మాట, ఆ మాట చూడండి ఏమంట, 51 అతడు సజ్జనుడును నీతిమంతుడయ్యుండి దేవుని రాజ్యము కొరకు ఎవడైతే దేవుని రాజ్యమును ఆయన ఆ హృదయములో అంగీకరించాడో, ఎవరైతే హృదయపూర్వకముగా యెహోషువ మెస్సయ్యను ఎరిగాడో, ఎవరైతే యెహోషువ మెస్సయ్య నిజమైన రక్షకుడని హృదయపూర్వకముగా అంగీకరించారో వారు ఏం చేస్తారు తెలుసా? వీటన్నిటికీ దూరముగా ఉండి దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేటువంటి నీతి, భక్తి, యథార్థత, సత్యమును నీ జీవితంలో అనుసరించాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తావు, ఆయన నీతి కొరకు, ఆయన కొరకు ఎదురు చూస్తావు. అప్పుడు ఇందాక పాడుకున్నాం కదా, ఆ పాట నీ హృదయంలో ఎప్పుడు వెళ్తూ ఉంటుంది. సువర్ణ వీధులలో నడిపించేదవా నా యేషువా, సువర్ణ వీధులలో నడిపించేదవా నా యేషువా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. స్తోత్రం. నిరీక్షణతో ఆయన రాజ్యం కొరకు ఎదురు చూసేటువంటి వారి హృదయములో నుండి వచ్చేటువంటి రాగాలు, ఆయన హృదయాంతరంగంలో నుండి వచ్చేటువంటి రాగాలు ఎలా ఉంటాయంటే, ఇదిగో ఆ నీతి మంతుని కొరకు ఎదురు చూసేటువంటి ఆమేన్. స్తోత్రం. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేషువా, దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేషువా. ఆ నిరీక్షణతో పాడుకుంటూ ఆయన నిత్య రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏమంట దివ్యమైన నగరి, దివ్య సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు లేడు. అవి చూసారా ఎన్నోసార్లు మీకు జ్ఞాపకం చేయండి. విశ్వాసముతో నమ్మవలసినదే. హల్లెలూయా. నమ్మవలసిన వారమైన పరిశుద్ధాత్మని పొందుకున్న వారు నిశ్చయముగా వారి హృదయంలో ఈ యొక్క విశ్వాసము స్థిరపరచబడుతుంది, దేవుడు ముద్ర వేస్తాడు. అందుకొరకే నిరీక్షణతో పాడుకుంటూ ఉన్నారు. ఆ యొక్క సువర్ణ విధిలో బంగారు కొరకు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, 2 తులాలు 3 తులాల కాసులు, ఏమంటారు కాసుల సవర్ల, దాని కొరకు ఇబ్బంది పడుతున్నారు. రేపు ఏం జరుగుతుందో తెలుసా? గోల్డ్ మీదనే నడుస్తావు. గోల్డ్ మీదనే నడుస్తావు. సంతోషం లేదా? కొట్టు మరి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజం, సత్యము, లేఖనము అబద్ధము కానేరదు. సువర్ణ వీధులలో, బంగారు వీధులలో నేను నడవబోతూ ఉన్నా. ఆ నిరీక్షణతో, హల్లెలూయా, ఆ నిరీక్షణతో అరిమతయ్య యోసేపు ఎదురు చూస్తూ ఉన్నాడు. రే, ఈ బంగారం సంపాదించుకోవడానికి నాకు అవసరం ఏంటి? నేను ఎదురు చూస్తున్నది ఎక్కడ?
ఆయన రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. ధనవంతునివి కదా, నీ ధనం గురించినటువంటి ఆలోచన లేదా? ధనము గురించినటువంటి ఆలోచన లేదా? ఈ ధనము ఆయన ఇచ్చినది. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాణ్ణే. కానీ ఈ ధనమును చూసుకొని ఈ ధన వ్యామోహముతో నేను ఈ లోకములో పడిపోతే ఆయన ఆ ధనమును నాకు ఇచ్చిన దానికి అర్థము ఉండదు. హల్లెలూయా. నీకు ఒక తలాంతు ఇచ్చాడు అని అంటే ఆయన పరిచర్య కొరకు వాడబడ్డానికి, నీకు ధనం ఇచ్చాడంటే ఆయన కొరకు నువ్వు ఏదో ఒకటి చేయడానికి, నీకు ఆరోగ్యం ఇచ్చాడంటే ఆయన కొరకు నువ్వు ఏదో ఒకటి చేయడానికి, ఈరోజు భోజనం చక్కగా ప్రేమ విందు చేసే కృప నీకు ఇచ్చాడు అని అంటే ఆయన మందిరములో ఆయన బిడ్డల కొరకు నీవు చక్కటి ప్రేమ విందు చేయడానికి, నువ్వు ట్రాన్స్పోర్ట్ ఇవ్వడానికి, ముందుకు రావడానికే ఆయన నీకు వెహికల్ ఇచ్చాడు. నీకు ఏమి ఉన్నదో, ఏమి మనము కలిగి ఉన్నామో వాటి ద్వారా ఆయనను మనము మహింపపరచబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. ధనవంతుడై ఉండి ధనం మీద ఆశ పెట్టుకోలేదు, ధనం మీద గురి నిలుపుకోలేదు, ధనమును ఆధారము చేసుకొని చేయవలసినటువంటి రహస్యమైన పాపములు చేయలేదు. ఆ ధన సమృద్ధిని చూసి దానిని ఆధారము చేసుకోలేదు, దాన్ని బట్టి అతిశయించలేదు, గర్వించలేదు, తన భక్తిని మార్చుకోలేదు, తన నీతిని విడిచిపెట్టలేదు, సత్యమునకు వేరైన మార్గములో తను తిరగలేదు. అరిమత యోసేపు గురించినటువంటి సాక్ష్యం ఈరోజు వరకు సంవత్సరాలు గతించిన మనము మాట్లాడుకుంటున్నాము. కారణం ఏమిటంటే ఆయన దేవుని యొక్క హృదయానుసారముగా జీవించడం ద్వారా ఆ పరమ తండ్రి రాసి పెట్టాడు. ధనవంతుడయ్యుండి కూడా భక్తిని విడువక వెంబడించాడు. హల్లెలూయా. అబ్రహాము గురించి రాయబడినటువంటి మాట 13వ అధ్యాయము ఆది కాండములో రాయబడినటువంటి మాట ఉంటుంది. అక్కడ బహు ధనవంతుడయుండి, బహు ఐశ్వర్యవంతుడయుండి ఆయన దేవుని తప్ప మరి ఎవరిని కూడా వెంబడించలేదు. హల్లెలూయా. బహు ధనవంతుడయుండి చాలా ఆ మాట బహు ధనవంతుడైనటువంటి వాడు ఒక గొప్ప ఇల్లు కట్టుకోవడానికి, ఒక ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టుకోవడానికి, అంతఃపురం లాంటి ఇల్లు కట్టుకోవడానికి కావలసిన ధన సమృద్ధి ఉన్నప్పటికీ ఆయన చేసినటువంటి పని ఏమిటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం 10వ వచనం కూడా చూద్దాం. 9వ వచనం, విశ్వాసమును బట్టి అతని అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను, విశ్వాసమును బట్టి ఎదురు చూచుచుండెను. చాలు, విశ్వాసమును బట్టి ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచు ఉండెను. అయ్యా, నీకు అధికమైన డబ్బు ఇవ్వబడింది కదా, బహు ధనవంతునివి కదా, బహు ఆస్తి ఐశ్వర్యము కలిగినటువంటి వాడవు కదా, వెండి బంగారములు కలిగినటువంటి వాడవు కదా, ఒక గొప్ప ఇల్లు కట్టుకుంటే నీకు మంచిది కదా. నాకు ఆ ఇల్లు కంటే కూడా నా కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ ఇల్లు మీదనే నాకు గురి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ గుడారము సరిపోతుంది నేను తలవాల్చడానికి, నా జీవితము గడపడానికి ఒక గుడారము సరిపోతూ ఉంది. ఒక అంతఃపురము కట్టవలసినటువంటి అవసరత నాకు ఎప్పుడు అనిపించడం లేదు. ఎందుకనేనంటే ఆయన దేవుని రాజ్యమును చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసమును బట్టి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ధనవంతుడై ఉన్నప్పటికీ అబ్రహాము దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ ధనమును నమ్ముకోలేదు. గమనించండి, ఈరోజు లోకము తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే బీదల యొక్క దేవుడు మాత్రమే కాదు, దరిద్రుల యొక్క దేవుడు మాత్రమే కాదు, అదే తక్కువ కులాలు తక్కువ జాతికి సంబంధించినటువంటి దేవుడు మాత్రమే కాదు, మనం ఆరాధిస్తున్నటువంటి ఈయన సర్వలోకమునకు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. ధనవంతులకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. బీదలకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చేపలు పట్టేవారికి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. జ్ఞానము కలిగినటువంటి రీసెర్చ్ చేసిన పిహెచ్డీ చేసినటువంటి వారికి ఆయన దేవుడై ఉన్నాడు. ఏ భేదము లేదు. ప్రతి ఒక్కరికి ఆయన మాత్రమే దేవుడు. హల్లెలూయా.
ధనవంతుడై ఉండి ధనమును ఆధారము చేసుకోలేదు. బీద విధవరాలు 2 కాసులు ఉన్నాయి, నా దగ్గర ఉన్నటువంటి ఈ జీవనమంతా ఆయనకి ఇచ్చేస్తాను, ఈ జీవనమంతా ఇచ్చేస్తాను. పక్కన అంటది ఆమె, అమ్మాయి ఆ 2 కాసులు పెట్టుకుంటే కనీసం వెళ్ళేటప్పుడు ఆ కుబూస్ తినైనా బతకొచ్చు కదా. ఆ 2 కాసులు ఉన్నదే అది నీకు. మళ్ళీ ఉద్యోగం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, ఉద్యోగం ఎవరు ఇస్తారో నీకు తెలియదు, నీ పరిస్థితి అలాగా ఉంది, నీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో తెలియదు, మళ్ళీ నువ్వు తినడానికి తిండి నీకు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. ఆ 2 కాసులు పెట్టుకుంటే ఒక 2 వారాలైనా గడుస్తుంది కదా, వారమైనా గడుస్తుంది కదా. ఎందుకు వేస్తావు కానుక? అలాగే వెళ్ళిపో, చెయ్యి పెట్టినట్టుగా వేసినట్టుగా అలాగే యాక్షన్ చేసి సరిపోయిద్ది, అది సరిపోయిద్దిలే. నువ్వు ఆ 2 కాసులు ఎందుకు వేస్తావు అనిపిస్తూ ఉంది. ఈ పాప మంచిదే చెప్తుంది, ఈ అక్క మంచి మాట చెప్తుంది, ఈ చెల్లి మంచి మాట చెప్తుంది అనుకుంటే హృదయంలో ఆమెకు మనసు ఒప్పడం లేదు. దీని కొరకు నా తండ్రి యొక్క ప్రేరేపణను నేను అనగదొక్కుతానా? లేదు, ఈ 2 కాసులు ఇస్తాను, ఉపవాసం ఉండి అయినా ప్రార్థన చేసుకుంటాను. హల్లెలూయా. 2 కాసులు వేసింది, వెళ్ళిపోయింది. ఆమె చెప్పినట్టుగానే ఆ చేయి అలాగే కిందికి పెట్టి వేసేసింది. అక్కడ ఉన్నటువంటి యాషో మెస్సయ్య చూశాడు. ఆయనకు మరుగైనది ఏమైనా ఉన్నదా? అందరిని పిలిపించి ఇక్కడ కానుక ఎవరు ఎక్కువ వేశారో తెలుసా? ఎక్కువ 10,000 రియాలు ఇచ్చినోడు కదా అది జరుపుకుంటున్నాడు. 10,000 ఇచ్చినోడు సర్దుకుంటున్నాడు. ఇక నా పేరు పిలుస్తాడు. ఇంకొక 9,000 ఇచ్చినాడు, ఎవరెవరేమి ఇచ్చినారో తెలియదు కదా, ఇది సర్దుకుంటా ఉన్నాడు. అవి పిలిచి, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి బిడ్డ అనేసరికి అంత బెలూన్ గాలి తీసేసినట్టుగా చల్లబడిపోయారు. ఈమె గురించి అంత చెప్పడం అవసరం మందిరంలో? ఈమె గురించి ప్రత్యేకత అంతగానో ఈమె పేరు ఏదో ఒకటి ఉంటేనే కదా పలుకుతారు. ఏమి లేకుండా పలికే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. ఏమీ లేకుండా పేర్లు ఎత్తుకునే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. ఏదో ఉంటేనే ఇక్కడ ఎత్తుతారు. హల్లెలూయా. ఏమి లేకుండా ఇక్కడ మాత్రం ఎవరి పేర్లు ఎత్తేది పని ఉండదు. హల్లెలూయా. పేర్లు పలికించి ఉండదు అది. హల్లెలూయా. ఆమేన్. ఏదో ఒకటి ఉంటే కదా ఎత్తేది. ఆమె అంటున్నారు, ఈమె బీద విధవరాలై ఉండి ఈ మనిషి ఏ కానుక ఇచ్చింటదని ఈమె గురించి చెప్తున్నాడండి. ఈమె గురించి బీద విధవరాలు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. బీద విధవరాలు స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ యొక్క సాక్ష్యము ఆయన గ్రంథపు చుట్టలో ఉండబోతుంది. గత వారం ధ్యానించిన రీతిగా నీ గురించి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. హల్లెలూయా. నీవు చేసినటువంటి త్యాగంను బట్టి కొంతమంది ప్రార్థిస్తూ ఉన్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, నిన్ను బట్టి సంతోషిస్తూ ఉన్నారు. నిన్ను ఇక్కడ తిట్టే వాళ్ళు అధికంగా ఉండవచ్చు, దూషించే వాళ్ళు అధికంగా ఉండవచ్చు, నిందించేటువంటి వాళ్ళు అధికంగా ఉండవచ్చు, కానీ ఆయన కన్ను దృష్టికి ఏది కూడా మరుగైలేదు. హల్లెలూయా. నువ్వు ఇచ్చేటువంటి కానుక, నువ్వు ఇచ్చేటువంటి చేసేటువంటి ప్రార్థన, నువ్వు చేసేటువంటి క్రియలు, నువ్వు చేసేటువంటి పరిచర్య అంతా కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ధనవంతులకు దేవుడే, బీదలకు దేవుడే. ఆయన చెబుతూ ఉన్నాడు, బీదలైన మీరు ధన్యులు. బీదలము కదండి, మళ్ళీ మేము ధన్యులం ఎలాగ అవుతామండి? మాకు ఏదైనా ఇల్లు ఉంటే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది, కానీ లేదంటే ఒక ఇల్లు కట్టుకోవాలని ఇంత దూరం వచ్చేసాము, తల్లి పిల్లలను అందరినీ వదిలిపెట్టి వచ్చేసాము. ఒక ఇల్లు ఉంటే కనీసం మంచి ధన్యులన్నా పర్లేదు, కానీ ఏమీ లేకుండా బీదలైన మీరు ధన్యులంటే ఎలాగ ధన్యులండి? లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త చాలా, ఇంకా ఇదొక సబ్జెక్ట్, ఇంకొక ప్రసంగం కానీ మరొకసారి చూద్దాం. అక్కడ ఏమంటున్నాడంటే ఆయన స్వయాన చెప్తున్నాడు, శిష్యుల తట్టు పరచూసి, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీదే. బీదలైన నాకేముందక్క అని అనుకుంటున్నావు కదా, నీ దేవుడు అది చాలు నీకు. హల్లెలూయా. నీ స్టేటస్ నీ దేవుడే. వాట్సాప్ స్టేటస్ ఏం అక్కర్లేదు. హల్లెలూయా. వాట్సాప్ స్టేటస్లో ఏదేదో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుని కృపను బట్టి ఇంతవరకు వాట్సాప్ స్టేటస్ ఏజ్ లేదు, నేను చూసే అవకాశం కూడా ఉండదు, ఆ టైం కూడా ఉండదు. నీ స్టేటస్ ఏమిటి తెలుసా? నువ్వు కలిగి ఉన్నటువంటి దేవుడే. హల్లెలూయా. నువ్వు ఎంతగా అతిశయించవచ్చు అంటే ప్రాణం పెట్టినంతగా అతిశయించవచ్చు. హల్లెలూయా. నా అతిశయము నీవే,
నానందము నీవే, నారాధనా నీవే, నా అతిశయము నీవే, అందరూ స్వరమే అద్భుతం అద్భుతం. ఓ నారాధనా నీవే, నా అతిశయము నీవే, నానందము. వచ్చిన వారందరూ స్వరవతి. నారాధనా నీవే, నా అతిశయము నీవే, నానందము నీవే, నారాధనా నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియ, అద్భుతం, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా అందరూ స్వరమెత్తి. స్తుతి మహిమలు నీకే, నా అతిశయము నీ. అందరూ నానందము నీవే. నీ దేవుడు నీ అతిశయమే. ఏ స్థితిలో ఉన్నా నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే, నా ఆరాధనా నీవే, నా అభిషేకము నీవే, నా ఆరారము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే, నా ఆరోగ్యము నీవే. హల్లెలూయా. ఎందుకు ఆ పాటలు పాడుకున్నారంటే అన్న వాళ్ళు, వారి యొక్క అతిశయం ఎవరంట? ఆయన మాత్రమే. హల్లెలూయా. బీదలైన మీరు ధన్యులు, బీదలైన మీరు ధన్యులు. దేవుని రాజ్యము మీరిదే, మీదే. దేవుని రాజ్యము మీరిదే. అన్న నాకు ఒక ఇల్లు లేదన్న, చిన్న ఇల్లు లేదు. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. హల్లెలూయా. ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. లాజర్కి ఇల్లుందా? ఎక్కడ ఉన్నాడంట? అబ్రహాము రొమ్మున. హల్లెలూయా. అబ్రహామును రొమ్మున అనుకుంటున్నాడు. భక్తి జీవితము చేస్తే గనక సజ్జనుడవై సజ్జనురాలువై ఇతరుల యొక్క చెడు ఆలోచనలకు సమ్మతించక ఆయన నీతి మార్గంలో నువ్వు ప్రయాణము చేయగలిగితే, అడుగులు వేయగలిగితే గనక నీ కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ కొరకు దావీదు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ కొరకు పెద్ద పెద్ద భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మా, ఇంత భయంకరమైన పాపంలో నువ్వు పరిశుద్ధంగా ఎలాగ బ్రతికావు?
ఎలాగ బ్రతికావు? ఇంత భయంకరమైన పాపపు శోధనల మధ్యలో కుమారుడా, తమ్ముడా, బాబు ఎలాగ బ్రతికావు? ఆశ్చర్యంగా వారు ఎదుర్కొని నిన్ను కౌగులించుకొనబోతూ ఉన్నారు. హల్లెలూయా! సిగ్గుపడనక్కర్లేని శుభప్రదమైన నిరీక్షణ ఇది. శుభప్రదమైన నిరీక్షణ, కోటాను కోట్ల భక్తుల యొక్క సాక్ష్యం ఇది. కల్లిబోలి మాటలు కాదు, కబుర్లు కాదు. హల్లెలూయా! హల్లెలూయా! బీదలైన మీరు ధన్యులు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీదే. ఈరోజు మీరు గుర్తుంచుకోవాల్సిన, లోకము గుర్తించవలసినటువంటి సత్యం ఏమిటంటే ఆ యెహోవా మెస్సయ్య యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. బీదలకు, ధనికులకు, బీదలకు మాత్రమే కాదు, ధనికులకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! దావీదు యొక్క ఆ విషయం జ్ఞాపకం చేసుకుంటే, చివరిగా దావీదు యొక్క జీవితంలో ఆస్తి ఐశ్వర్యము లెక్కలేనంత కౌంట్ చేయడానికి, లెక్కించడానికే శక్యముగానంత వెండి బంగారాలు ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడంటే, నీ గుడారాల దగ్గర నేను నివాసం చేస్తాను. ధనికుడు, ఆస్తి ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, అక్కడ రాయబడిన మాట, నేను అంతఃపురంలో ఉంటాను నా దేవుని యొక్క మందిరం ఆ యొక్క మందసం మాత్రము గుడారంలో ఉంది, ఆయనకు ఒక మందిరం కడదాము అని అంటున్నాడు. ఆయన అంతఃపురంలో నివాసం ఉన్న ధనికుడై ఉండి ఆయన అంటున్న మాట, నా దేవుని మందిర ద్వారముల దగ్గర నివాసము చేస్తాను. హల్లెలూయా! ధనికుడైనటువంటి యోసేపు, నీవు ఉన్నటువంటి స్థితిలో ఆయనను వెంబడించు. రెండవదిగా సజ్జనుడు, మూడవదిగా నీతిమంతుడు. లూకాసు వార్త ముగించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము, అదే అక్కడ రాయబడినటువంటి మాట. చివరిగా లూకాసు వార్త 23వ అధ్యాయము 51 చదివాము, 52 చదువుదాం. చాలు. అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ యొక్క దేహం నిమ్మని అడుగుతూ ఉన్నాడు. గమనించండి, అక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఏమిటంటే భయంకరమైన సన్నివేశం. ఎలాంటి సన్నివేశం అంటే, ఈయనను నేను వెంబడిస్తానని ఎవరైనా అంటే గనక వాళ్ళను తీసుకెళ్ళి చంపేయచ్చు, జైల్లో పెట్టవచ్చు, చిత్రవధ చేయొచ్చు. అలాంటి పరిస్థితి. అందుకొరకే శిష్యులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శిష్యులు ప్రాణభీతితో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో అరిమతయ యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి, ఈ యొక్క దేహమును నాకిమ్ము, హల్లెలూయా, ఈ దేహమును నాకిమ్ము అడిగేటువంటి ఆ మాటలో ఒక మాట పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఏముంది అంటే తెగింపు ఉంది. అవసరమైతే అతన్ని చంపివేయవచ్చు, హింసించవచ్చు, కాళ్ళు చేతులు కట్టేసి ఆ జైల్లో పడేయవచ్చు. నిర్దాక్షిణ్యంగా యెహోవా మెస్సయ్యను చంపడానికి ఇష్టపడినటువంటి వారు, ఆయన అనుచరులు అంటే అరిమతయ యోసేపును చంపడానికి కూడా వెనకాడరు. అయినప్పటికీ అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ యొక్క దేహము నాకిమ్ము. ఆ మాటలో నాకు గుర్తొచ్చినటువంటిది ఏంటంటే, ఒక తెగింపు కలిగినటువంటి భక్తి. మార్కు సువార్త, ఇదొక మాట చదువుదాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము 43వ వచనం చదువుదాం. 43వ వచనం. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యెహోవా దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై ఉండి దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. గమనించండి, అరిమతయ యోసేపు తెగించి అరిమతయ యోసేపు చేస్తున్నటువంటి భక్తిలో ఏముందంటే తెగింపు ఉంది. హల్లెలూయా! తెగింపు కలిగినటువంటి భక్తి చేస్తూ ఉన్నాడు. ఎంతటి తెగింపు అని అంటే, తనకున్నటువంటి ధనముతో దేవుణ్ణి గణపరచడము కాదు, ధనముతో దేవుణ్ణి మహింపరచడము కాదు, ధనముతో తన చేయవలసినటువంటి పరిచర్య చేయడమే కాదు, ప్రాణము అర్పించినంతగా తెగించడానికి భక్తి చేసినటువంటి వాడు ఈ అరిమతయ యోసేపు. అక్కడ రాయబడినటువంటి మాట చూడండి, పరిశుద్ధాత్ముడు రాసినటువంటి మాట, తెగించి ఎంతగా తెగించానంటే ప్రాణము పెట్టడానికైనా ఆయన ముందుకు వచ్చాడు. ఈరోజు అరిమతయ యోసేపు జీవితం ద్వారా నీ యొక్క విశ్వాస యాత్రలో నీవు తెగింపు చేస్తున్నావా? హల్లెలూయా! నీ భక్తి జీవితంలో నీకు తెగింపు ఉందా?
ప్రారంభించుకుంటే పాపమును జయించడంలో ఒక తెగింపు కావాలి, పాపమును వదిలిపెట్టుకోవడంలో ఒక తెగింపు కావాలి, అపరిశుద్ధతను ద్వేషించడంలో ఒక తెగింపు కావాలి, పాపమును రహస్యమైనటువంటి క్రియలను విడిచిపెట్టడంలో వాటిని విసర్జించడంలో ఒక తెగింపు కావాలి. ఒక తెగింపు అనేటువంటిది లేకపోతే గనక నీవు ఎక్కడ ఉన్నావో, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మందిరానికి రావడము పోవడము జరుగుతూ ఉంటుంది, కానీ బ్రతుకులో మార్పు ఉండదు, బ్రతుకులో మార్పు ఉండదు. పరిశుద్ధత కొరకు ఒక తెగింపు చేయాలి, పరిశుద్ధత కొరకు ఒక తెగింపు. అయ్యా ఎవరు లేరు, 4 గోడల మధ్యలోనే ఉన్నాము, మనం ఇద్దరమే ఉన్నాము, నా భర్త కూడా ఊళ్ళో లేడు, బిజినెస్ ట్రిప్కి వెళ్ళాడు, మన ఇద్దరము, నా భర్త రావడానికి 1-2 నెలలు టైం పడుతూ ఉంది, మనము తనివి తీరా ఆనందిద్దాము. ఆయన అంటాడు అమ్మా నీవు ఈ యొక్క దేశంలోనే అందగత్తెవని తెలుసు, నీది అందానికి పడిపోయేటువంటి వాణిలాగా నేను యవనస్తునిగా కనిపించేనేమో, కానీ దానికి మించి నేను నా దేవునికి భయపడేటువంటి వాడను. హల్లెలూయా, హల్లెలూయా. పాపమును విసర్జించడానికి ఒక తెగింపుతో చెబుతూ ఉన్నాడు. ఈ పాపమును, ఇంత ఘోరమైనటువంటి పాపమును నేను ఏ విధంగా చేస్తాను, ఈ ఘోరమైనటువంటి పాపమును నేను చేయను. మొట్టమొదటిగా పాపమును జయించడానికి ఒక తెగింపు కావాలి. పరిచర్యలో నీవు పాలిభాగస్తుడిగా వెళుతూ ఉన్నప్పుడు ఒక తెగింపు అవసరమై ఉన్నది. ఎన్నో అవమానాలు, నిందలు నీకు వినబడుచు ఉండగా వాటిని లెక్క చేయనటువంటి తెగింపు నీకు కావాలి. లేకపోతే నీవు 24 గంటలు కన్నీళ్లు విడవడానికి కూడా సమయము సరిపోనంత నిందలు, అవమానాలు, నువ్వు చెడ్డ మాటలు నువ్వు వినుకుంటూనే కూర్చోవలసి వస్తుంది. పనికి మాలిన వాడు పనికి మాలిన మాటలే మాట్లాడుకుంటూ ఉంటాడు, పనికి మాలిన మనిషి పనికి మాలిన మాటలే మాట్లాడుతూ ఉంటారు. సజ్జనుడు శ్రేష్టమైన మాటలు మాట్లాడతారు. పనికి మాలిన మాట విషయంలో నీవు కన్నీళ్లు విడవలసిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తెగింపు కావాలి. ఆ మాటలు నేను పట్టించుకోకూడదు అనేటువంటి ఒక తెగింపు కావాలి. చివరిగా ఆయన కొరకు కరిగిపోవడానికి, నలిగిపోవడానికి ఒక తెగింపు కావాలి. గత వారం నేను జ్ఞాపకం చేశాను, బలము ఆరోగ్యము సహకరించినప్పుడు ఆయన పరిచర్యలో మన యొక్క ఆరోగ్యము ద్వారా చేయగలిగినటువంటి పని ఆయన పరిచర్యలో మనము చేయగలగాలి. హల్లెలూయా. ఆయన మందిరంలో మనం చేయదగినటువంటి పని మనము చేయాలి. వచ్చాను, వెళ్ళాను, అదొక రకమైనటువంటి భక్తి. నేను పాటలు పాడుతూ ఉన్నాను, వెళ్ళిపోతూ ఉన్నాను, అదొక భక్తి. నేను వాయిద్యాలు వాయిస్తున్నాను, వెళ్ళిపోతాను, అదొక భక్తి. నేను ప్రసంగం చేస్తాను, మళ్ళీ ఏమి చేయను, అదొక భక్తి. నేను పాస్టర్గా ఉంటాను, ఏమి చేయను, అదొక భక్తి. భక్తిలో తెగింపు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క శరీరమును నలగొట్టుకోవడానికి ఒక తెగింపు కావాలి. నీ యొక్క ఆరోగ్యమును ఆయన మందిరములో ఖర్చు పెట్టడానికి, ఆయన మందిరములో ఆయన పరిచర్యలో పాలిభాగస్తులు కావడానికి నీవు ఒక తెగింపు చేయాలి. చివరిగా ఆయన కొరకు అర్పణగా అర్పించవలసి వస్తే ఒక తెగింపు చేయాలి. ఆ బీద విధవరాలు తన దగ్గర ఉన్నటువంటి 2 కాసులు ఇవ్వడానికి ఆ తెగింపు చేయకపోతే ఆమె ఆ 2 కాసులు అంటిపెట్టుకొని దానిని ఆధారము చేసుకొని ఇంకా 2 వారాలు నేను బ్రతకవచ్చు అని అనుకొని ఆ 2 కాసులు దాచిపెట్టుకోవచ్చును. కానీ తెగించి ఇదిగో ఈ 2 కాసులతో నేను బ్రతకగలిగితే నన్ను సృజించినటువంటి ఆ తండ్రి నన్ను పోషించలేడా అని విశ్వాసముతో తెగించి ఆమె ఆ 2 కాసులు కానుక వేయగా ఈరోజు 2000 సంవత్సరాలు గతించిపోయింది. ఈరోజు ఇంకా ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది భక్తుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము, మంచి మాటలు. కారణం వారు ఏదో ఒక తెగింపు కలిగినటువంటి భక్తి చేశారు గనక వారి గురించి మాట్లాడుకుంటున్నాం. వేరే వాళ్ళ గురించి ఇంకొక రకంగా మాట్లాడుకుంటున్నాం. వారు చేసినటువంటి ఆ క్రియలను బట్టి ఇంకొక రకంగా మాట్లాడుకుంటున్నాం. వారు చేశారు తెగింపు, ఏది పాపము చేయడానికి తెగింపు చేశారు, అన్యాయము చేయడానికి తెగింపు చేశారు, అక్రమము చేయడానికి తెగింపు చేశారు, మోసము చేయడానికి తెగింపు చేశారు. కష్టార్జితము రక్తము, చెమట రక్తమును ఒక డబ్బుగా మార్చి తీసుకొని వచ్చి చేతిలో పెడితే ఆ డబ్బును, బలహీనుల యొక్క డబ్బును మోసయుక్తముగా వారి యొక్క స్వలాభముల కొరకు వాడుకొని మోసము చేసినటువంటి వారి గురించి కూడా మాట్లాడుతున్నాం. కారణం వారు తెగించారు, దేనికి? మోసం చేయడానికి తెగించారు. నీ తెగింపు ఏ దిశగా ఉన్నది? భక్తి సంబంధమైన, భక్తిపరమైన, పరిశుద్ధమైన తెగింపు. ఆయన కొరకు నీవు తెగింపు చేసి
చేసేటువంటి వాడిగా ఉన్నావా? ఆయన కొరకు, ఆయన రాజ్యము కొరకు ఎదురు చూసేవాడిగా ఉన్నావా? ఆయన రాజ్యము కొరకు తెగించేవాడవుగా, తెగించేదానవుగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకుంటే గనక అరిమతయ్య యోసేపు జీవితం ద్వారా మన జీవితాన్ని ఆదిమ పోస్తుల పునాది మీద, ఆ సియోను కొరకు ఆయన సిద్ధపరుస్తున్న ఆ పునాదుల మీద చక్కగా అమర్చబడుచున్న వారముగా మనము ఆయన ఎదుట కనబడతాము. హల్లెలూయా. ఆ దివ్య రాజ్యములు, శాశ్వత రాజ్యములు, ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యములు, కన్నీళ్లు కడగన్ను లేనటువంటి ఆ రాజ్యములో యుగ యుగాలు ఆయన ముఖ దర్శనము చేస్తూ ఆయన ఎదుట ఆనందించేటువంటి ఆ కృప భాగ్యములోనికి మనము ప్రవేశిస్తాము. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికీ దయచేయునుగాక.